నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. అక్కడ ఆశావహుల్లో భారీ అంచనాలు. అధిష్టానం తమపై కరుణ చూపుతుందని, తమకే పార్లమెంటు సీటు కన్ఫర్మ్ చేస్తారని ఎక్కడికక్కడ లీకులిస్తూ ఊహాగానాల్లో తేలిపోతున్నారు. ఈసారి కాంగ్రెస్ తరపున పార్లమెంటులో పాగా వేసేది మేమే అంటూ ఇండైరెక్ట్ ప్రచారాలు చేసుకుంటున్నారు. హస్తం పార్టీలోని బడా నేతల నుంచి చోటామోటా నాయకుల వరకు తాము సపోర్ట్ చేసిన వారికే హైకమాండ్ అండ ఉంటుందని అభిలాషిస్తున్నారు. ఎంతో మంది ప్రముఖ నాయకులు, మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఈసారి కాంగ్రెస్ ఎవరికి సీట్ ఇస్తుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలోని ప్రతి జిల్లాలోనూ ఎన్నికల కోలాహలం నెలకొంది. అన్ని పార్టీలు తమ గెలుపు కోసం కృషి చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా ప్రకటించలేదు. దానిపై అధిష్టానం, రాష్ట్ర సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కసరత్తు చేస్తున్నారు. తమకే సీటు కేటాయిస్తారన్న ఆశతో చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇక ఖమ్మంలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. చాలా మంది ప్రముఖులు, వారి అనుచరులు అధిష్టానం ప్రకటించే జాబితాలో తమ పేరు ఉంటుందని ఊహాగానాలు చేసుకుంటున్నారు. ప్రతిష్టాత్మక ఖమ్మం పార్లమెంటరీ స్థానానికి ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయటం గతంలో లేని విధంగా కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా తయారైంది. రాష్ట్రంలో ఎక్కడా లేని భిన్నకుల వాతావరణం కేవలం ఈ ఆంధ్ర సరిహద్దు జిల్లాకే పరిమితమైంది. ఎందుకు అంటే పార్టీలేవైనా, అధికారంలో ఎవరున్నా మెజారిటీ శాతమున్న కమ్మకుల సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఎన్నికలలో విజయాన్ని ప్రభావితం చేసే వాతావరణం ఏర్పడింది. ఖమ్మం లోక్సభ స్థానానికి ప్రధానంగా ఈ జిల్లా మంత్రుల సంబంధితులకు టికెట్లిస్తే తాము గెలిపించుకొని అమ్మ సోనియమ్మకు కానుకిస్తామని వాగ్దానాలు చేసినట్లు సమాచారం. అందుకు ఆ ముగ్గురు అమాత్యులు ఎవరి పట్టుదలలో వారు టికెట్ వేటలో వేరువేరుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని టాక్. ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఏ ఎన్నికలు వచ్చినా ఈ సామాజిక వర్గ ఓట్ల బలం ఈ జిల్లానే డామినేట్ చేసే ప్రత్యేక పరిస్థితులు దశాబ్ది కాలంగా గెలుపును శాసిస్తున్నాయి. ఆ సామాజిక వర్గ నేతనిక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీకి దింపితే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులపై భారీ మెజారిటీతో గెలుపు సాధ్యమనే పరిస్థితులున్నాయి. అటువంటి గెలుపు గుర్రమైతేనే భారీ విజయం సాధ్యమని కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నదని సమాచారం. ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే సీనియర్ మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. వారే కాకుండా కమ్మకొలం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త, వీవీసీ సంస్థల అధినేత వీవీసీ రాజా పేరు కూడా మార్మోగుతోంది. వీరితో పాటు మరికొందరు కూడా కాంగ్రెస్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. మరి అధిష్టానం ఎవరిపై కరుణ చూపుతుందో వేచి చూడాలి. లోకల్ కింద సో ఆల్మోస్ట్ 4 దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉంది. అలాగే ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ళుగా బీవీసీ గ్రూప్ ద్వారా వ్యాపార రంగంలో, సేవా రంగంలో మేమందరికీ తెలుసు. కాబట్టి పోయినసారి కూడా ఎలక్షన్లో రావాలనే ప్రయత్నం చేశాము, కుదరలేదు. సో ఈసారి గట్టి ప్రయత్నం చేసి అవకాశం దొరికితే పార్లమెంట్ నుంచి చేసి ఈ జిల్లాకి మా వంతు మేము కూడా సేవా రంగంలో ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. బట్ అలాగే రాజకీయంగా వచ్చి కూడా సేవ చేసే అవకాశం ఉంటుందన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా చాలామంది ఆశావాదులు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ పనిచేశారు. పనిచేసిన వాళ్ళు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఆయన ప్రయత్నం చేశారు. అనుకోకుండా ఆయన చనిపోవడం వల్ల సో వ్యాపారంలో నిలకడ కోసం ఈ 30 ఏళ్ళు కూడా దాన్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా యంగ్ జనరేషన్కి కొంచెం అవకాశం ఇచ్చే ఆలోచన ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక కొత్త నాయకత్వం కోసం చూస్తున్నారు. కాబట్టి మా వంతుగా మేము కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
రేవంత్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి మంచి దూకుడు మీదున్న పార్టీకి ప్రతి స్థానం కీలకమని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కీలకమైన ఈ సంకుల సమరంలో ప్రతి సీటు ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. రాష్ట్రంలో 17 స్థానాలలో ఈ ఎన్నికల్లో 14 సీట్ల గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో ముందుకు సాగుతోంది. హస్తం పెద్దలు ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో చివరి క్షణం వరకు ఉత్కంఠ తప్పేలా లేదు. అప్పటి వరకు ఆశావహులు ఎదురుచూడాల్సిందే.